నమస్కారం. ఈరోజు మన శ్రోత పంపిన కొన్ని మూలాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా ది యూనివర్సల్ రియాలిటీ ఆఫ్ ద 4 నోబుల్ ట్రూత్స్ అనే వ్యాసముంది. దానితో పాటు సంయుక్త నికాయ నుండి కొన్ని భాగాలు. ఈరోజు మన ముందున్న సవాలేంటంటే, ఈ 4 ఆర్య సత్యాలను కేవలం ఒక పాతకాలపు సిద్ధాంతంగా కాకుండా ఒక రకంగా ఆధునిక మానవుడికి రోగ నిర్ధారణలాగా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అన్వేషణలో ముందుకు వెళ్దాం. నన్ను బాగా ఆకట్టుకున్న వాక్యమొకటుంది. ఈ 4 ఆర్య సత్యాలు యథార్థమైనవి, కల్పితం కావు, కనిపించేదానికి భిన్నంగా ఉండవు. అసలొక సత్యాన్ని యథార్థమైనది అని ప్రత్యేకంగా ఎందుకు నొక్కి చెప్పాలి? దాని అర్థమేమై ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బుద్ధుడు ఈ సత్యాలను యథార్థమైనవి అని ఎందుకన్నారంటే, అవి తథాత అనే ఒక సూత్రంపై ఆధారపడి ఉన్నాయి. తథాత. అవును. అంటే మన ఇష్టయిష్టాలతో, మన అభిప్రాయాలతో సంబంధం లేకుండా విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం. ఇవి ఆయన సృష్టించినవి కావు, కేవలం కనుగొన్నవి మాత్రమే. ఓ, అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతంలాగానా? సత్యాలు కూడా విశ్వవ్యాప్తమైనవి. ఎవరైనా ఎప్పుడైనా తమ అనుభవంలోకి తెచ్చుకోగల వాస్తవాలు. అందుకే అవే కనిపించేదానికి భిన్నంగా ఉండవు అన్నారు. వాటిని పరిశీలిస్తే వాటి నిజస్వరూపం అర్థమవుతుంది. అయితే మొదటి సత్యంతోనే మొదలు పెడదాం. దుఃఖం. మూలాల ప్రకారం చూస్తే జీవితంలో దుఃఖం ఒక అంతర్లీన వాస్తవికత అనడం. వినడానికి కాస్త నిరాశావాదంగా అనిపించడం లేదా? జీవితంలో సంతోషం, ఆనందం కూడా ఉన్నాయి కదా? ఇది ఒక సాధారణ అపోహ. చాలామంది దుఃఖమంటే కేవలం బాధ, కన్నీళ్లు లేదా నిరాశ అనుకుని పొరబడతారు. కాని దాని అసలర్థం చాలా లోతైనది. అంటే పుట్టుక, వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం వంటివి సరే, అవి స్పష్టమైన దుఃఖ రూపాలు. కాని అంతకంటే సూక్ష్మమైనది కూడా ఉంది. సంతోషకరమైన క్షణాల్లో కూడా ఒక రకమైన అశాంతి అంటే అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ సంతోషం శాశ్వతం కాదని మన అంతరాత్మకు తెలుసు. ఆ అశాశ్వతత్వమే అసలైన దుఃఖమంటారా? ఖచ్చితంగా. ఇష్టమైన వారి నుండి విడిపోవడం దుఃఖం, ఇష్టం లేని వారితో కలిసి ఉండాల్సి రావడం దుఃఖం. అంతిమంగా అనిత్యమైన వాటిపై ఆధారపడటమే దుఃఖం. ఇది నిరాశావాదం కాదు, వాస్తవికతను గుర్తించడం. అంటే ఒక సమస్యను పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య ఉందని పూర్తిస్థాయిలో ఒప్పుకోవాలి. ఆ రకమైన వాస్తవిక నిర్ధారణ ఇది. సరే, జీవితంలో ఈ రకమైన అశాంతి ఉందనర్థమైంది. మరి దీనికి మూలమేమిటి? ఈ దుఃఖం ఎక్కడి నుండి పుడుతోంది? ఇక్కడే రెండవ సత్యం వస్తుంది కదా? అవును. రెండవ సత్యం దుఃఖానికి కారణాన్ని విశ్లేషిస్తోంది. దాని ప్రకారం దుఃఖానికి మూల కారణం తృష్ణ. తృష్ణ అంటే కోరిక. దాన్ని సాధారణంగా కోరిక అని అనువదిస్తారు. కాని అది పూర్తి అర్థాన్నివ్వదు. ఇది ఒక తీరని దాహం లాంటిది. నిరంతరం మనల్ని ముందుకు నడిపించే, అంటిపెట్టుకొని ఉండే ఒక శక్తి. మూలాల్లో దీన్ని 3 రకాలుగా విభజించారు. మొదటిది ఇంద్రియ సుఖాల కోసం తపన, అంటే కామతృష్ణ. అంటే మంచి రుచి, మంచి దృశ్యాలు, వాటికోసం నిరంతరం వెతకడం. అది మనందరికీ అనుభవమే. అవును. ఇక రెండవది, మూడవది ఏమిటి? ఆరాటం. నేను ఫలానా వ్యక్తిగా, ఫలానా హోదాలో ఎప్పటికీ ఉండాలి అనుకోవడం. మూడవది కాస్త వింతగా అనిపించవచ్చు. అది విభవ తృష్ణ. విభవ తృష్ణ అంటే కాకూడదనే కోరిక, ఉనికిని అంతం చేసుకోవాలనే కోరిక, బాధ నుండి తప్పించుకోవడానికి వినాశనాన్ని కోరుకోవడం. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. వినాశనం కోసం కోరిక కూడా ఒక రకమైన తృష్ణ ఎలా అవుతుంది? బాధ నుండి విముక్తి పొందాలనేది సహజమే కదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ కోరిక యొక్క స్వభావాన్ని మనం గమనించాలి. బాధాకరమైన అనుభవాన్ని అంతం చేయాలనే తీవ్రమైన కోరిక కూడా ఒక రకమైన ప్రతిచర్యే. అది కూడా మనల్ని శాంతిగా ఉండనివ్వదు. అది కూడా ఒక రకమైన దాహమే. ఓ, బాధలేని స్థితి కోసం దాహం. సరిగ్గా. ఈ 3 రకాల తృష్ణలు మనల్ని నిరంతరం ఒక ఉద్వేగం నుండి మరో ఉద్వేగానికి లాక్కెళ్తూ మనల్ని ఈ దుఃఖచక్రంలో బంధిస్తాయి. అంటే సమస్య దుఃఖమైతే దానికి మూలకారణం ఈ తీరని దాహం అంటే తృష్ణ అని అర్థమైంది. ఇది చాలా చాలా శక్తివంతమైన విశ్లేషణ. అయితే కారణం తెలిస్తే సరిపోదు కదా? మనం ఈ చక్రంలోనే చిక్కుకుపోయామా? లేక దీన్నుంచి బయటపడే మార్గముందని మూలాల్లో ఏమైనా ఆశ చూపిస్తున్నారా? చూపిస్తున్నారు. ఇక్కడే మూడవ సత్యం వస్తుందేమో. అవును. ఇక్కడే ఒక గొప్ప ఆశ కిరణం కనిపిస్తుంది. మూడవ సత్యం నిరోధ సత్యం. ఇది దుఃఖ నివారణ సాధ్యమేనని చాలా స్పష్టంగా చెబుతుంది.
ఎలా? దుఃఖానికి మూలకారణమైన తృష్ణను పూర్తిగా కొంచెం కూడా మిగిలిపోకుండా వదిలివేయడమే దానికి మార్గమని నిర్ధారిస్తోంది. ఆ దాహాన్ని నిర్మూలించడం, దానిని త్యజించడం, దానినుంచి విముక్తి పొందడం ద్వారా దుఃఖం నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఇదొక తాత్కాలిక ఉపశమనం కాదు, దుఃఖం యొక్క పునరావృత్తిని సమూలంగా ఆపేయడం. కారణాన్ని తొలగిస్తే దాని ఫలితం కూడా అంతమవుతుందనే ప్రకృతి నియమం లాంటిదా ఇది? అంతే. ఇది వినడానికి చాలా బాగుంది. సమస్య ఉంది, కారణముంది, పరిష్కారం కూడా ఉందన్నట్టు. కానీ ఆచరణలో ఇది ఎలా సాధ్యం? ఆ తృష్ణను, ఆ దాహాన్ని ఎలా వదిలించుకోవాలి? ఇక్కడే 4వ సత్యం వస్తుందనుకుంటాను. సరిగ్గా. 4వది మార్గసత్యం. దీనినే ఆర్య అష్టాంగ మార్గమంటారు. ఆర్య అష్టాంగ మార్గం. ఇది దుఃఖ నిరోధానికి దారితీసే ఒక ఆచరణాత్మక ప్రణాళిక. ఇది గుడ్డిగా నమ్మాల్సిన సిద్ధాంతం కాదు. ఇది ఒక జీవన విధానం. ఇందులో 8 అంశాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. అవేమిటి? అవి సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనోపాధి, సరైన ప్రయత్నం, సరైన స్మృతి మరియు సరైన ఏకాగ్రత. కేవలం జాబితాలాగా కాకుండా ఈ మార్గం ఆచరణలో ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణతో వివరిస్తారా? ఉదాహరణకు, సరైన వాక్కు అంటేమిటి? అది తృష్ణను ఎలా తగ్గిస్తుంది? తప్పకుండా. సరైన వాక్కు తీసుకుందాం. ఇది కేవలం అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమే కాదు. ఇందులో 4 అంశాలున్నాయి. 1 అబద్ధాలు మానేయడం. 2 విభేదాలు సృష్టించే మాటలు, అంటే చాడీలు చెప్పకపోవడం. సరే. 3 కఠినమైన, గాయపరిచే మాటలు మాట్లాడకపోవడం. 4 అనవసరమైన, అర్థంపర్థం లేని కబుర్లు మానేయడం. మనం ఆలోచిస్తే ఈ 4 రకాల మాటలు వెనుక ఏదో ఒక తృష్ణ ఉంటుంది. అవును. మనల్ని మనం గొప్పగా చూపించుకోవాలనే కోరిక, ఇతరులను కించపరచాలనే కోరిక, లేదా కేవలం సమయాన్ని వృధా చెయ్యాలనే కోరిక. సరైన వాక్కును పాటించడం ద్వారా మనం ఆ తృష్ణలకు ఆజ్యం పోయకుండా ఉంటాం. ఇది మనస్సును ప్రశాంతంగా, స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ప్రతి అంగం తృష్ణను నిర్మూలించడానికి దోహదపడుతుంది. అంటే ఈ మార్గం మన ఆలోచనల నుండి మన చర్యల వరకు మన జీవనశైలి మొత్తాన్ని సంస్కరించే ఒక సమగ్రమైన పద్ధతి అన్నమాట. ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే మళ్ళీ నేను మొదటి ప్రశ్నకు వస్తున్నాను. ఈ సత్యాలు యథార్థమైనవి అని అర్థం చేసుకోవడానికి కేవలం వాటి గురించి ఇలా తెలుసుకుంటే సరిపోదని మూలాల్లో ఉంది. అక్కడ 3 దశల జ్ఞానం గురించి చెప్పారు. అది నాకు నిజంగా ఆసక్తికరంగా అనిపించింది. అవును, ఇది అత్యంత కీలకమైన విషయం. ధమ్మచక్క పవర్తన సుత్త ప్రకారం బుద్ధుడు ఈ 4 సత్యాల గురించి తనకు 12 విధాలుగా తెలియజెప్పాడు. 12 విధాలుగానా? అవును. అంటే ప్రతి సత్యానికి 3 దశల్లో పూర్తి జ్ఞానం కలిగినప్పుడే తాను సంపూర్ణ జ్ఞానోదయం పొందానని ప్రకటించారు. ఇది సిద్ధాంతపరమైన జ్ఞానం నుండి అనుభవపూర్వకమైన సాక్షాత్కారానికి జరిగే ప్రయాణాన్ని వివరిస్తుంది. ఆ 3 దశలు ఏమిటి? మొదటిది సచ్ జ్ఞా, అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడం. ఉదాహరణకు, ఇది దుఃఖం అని సైద్ధాంతికంగా తెలుసుకోవడం. ఓకే, సిద్ధాంతపరంగా తెలుసుకోవడం. రెండవది కిచ్చెజ్ఞ, అంటే ఆ సత్యంతో ముడిపడి ఉన్న కర్తవ్యాన్ని గుర్తించడం. దుఃఖాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, దాని స్వభావాన్ని లోతుగా పరిశీలించాలి అని తెలుసుకోవడం. ఇది కేవలం తెలుసుకోవడం కాదు, చేయాల్సిన పనిని గుర్తించడం. సరిగ్గా. ఇక మూడవది కథజ్ఞ, అంటే ఆ కర్తవ్యం పూర్తయిందని గ్రహించడం. దుఃఖాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, ఇక ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమీ మిగలలేదు అనే నిశ్చయమైన అనుభూతిని పొందడం. అంటే కేవలం సిద్ధాంతం తెలుసుకోవడం మొదటి అడుగు మాత్రమే. అంతే. దానిని ఆచరణలో పెట్టాలనే కర్తవ్యాన్ని గుర్తించి చివరకు ఆ పని పూర్తయిందని మన అనుభవంలో గ్రహించడం. ఈ 3 కలిస్తేనే సంపూర్ణ జ్ఞానం అంటారా? ఇదొక వైద్యుడి ప్రక్రియలాగా ఉంది. వ్యాధిని నిర్ధారించడం సత్యజ్ఞానం. అవును. దానికి చికిత్స అవసరమని గుర్తించి ఆ చికిత్సను సూచించడం కిచ్చజ్ఞానం. నిజమే. చివరకు ఆ వ్యాధి పూర్తిగా నయమైందని, మళ్లీ రాదని నిర్ధారించుకోవడం కథజ్ఞానం. ఆ పోలిక చాలా చాలా ఖచ్చితమైనది. ఈ ప్రక్రియ ప్రతి సత్యానికి వర్తిస్తుంది. రెండవ సత్యానికి ఎలా? రెండవ సత్యాన్ని తీసుకుందాం. దుఃఖానికి కారణం తృష్ణ అని తెలుసుకోవడం సత్యజ్ఞానం. ఈ తృష్ణను వదిలించుకోవాలి, నిర్మూలించాలి అని కర్తవ్యాన్ని గుర్తించడం కిచ్చజ్ఞానం. చివరగా నేను ఈ తృష్ణను పూర్తిగా వదిలించుకున్నాను, దాని వేర్లు నాలో లేవు అని అనుభవపూర్వకంగా గ్రహించడం కథజ్ఞానం.
ఈ 3 దశల అవగాహన ప్రతి సత్యం పట్ల కలిగినప్పుడు మాత్రమే ఆ సత్యం యొక్క పూర్తి వాస్తవికత అనుభవంలోకి వస్తుంది. అప్పుడే అది కేవలం సమాచారంలా కాకుండా పరివర్తనకు దారితీసే జ్ఞానంగా మారుతుంది. ఖచ్చితంగా. అంటే ఒక భిక్షువు లేదా ఒక సాధకుడు చేసే ప్రయాణం ఇదేనా? కేవలం మేధోపరంగా అంగీకరించడం సరిపోదు. సరిపోదు. ప్రతి సత్యాన్ని గుర్తించాలి, దాని పట్ల చేయాల్సిన పనిని అర్థం చేసుకోవాలి, మరియు ఆ పనిని పూర్తి చేశామని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ సత్యాలు మన వాస్తవికతలో భాగమవుతాయి. అందుకే వాటిని యథార్థమైనవి అన్నారా? ఖచ్చితంగా. అందుకే అవి కేవలం వినడానికి లేదా చదవడానికి మాత్రమే కాదు, వాటిని మన అనుభవంలో ధృవీకరించుకోవచ్చు. ఈ 3 దశల జ్ఞానమనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రయాణాన్ని సూచిస్తుంది. సిద్ధాంతం నుండి ఆచరణకు, ఆచరణ నుండి సాక్షాత్కారానికి. ఒక పరికల్పనను ప్రయోగం ద్వారా నిరూపించినట్లు. సరే, ఈరోజు చర్చను ముగింపుకు తెస్తూ మనం 4 ఆర్య సత్యాల యొక్క వాస్తవికతను, అవి కేవలం సిద్ధాంతాలు కావని, ప్రకృతి నియమాల వంటివని తెలుసుకున్నాం. వాటి నిర్వచనాలను, అంటే దుఃఖం, దానికి కారణమైన తృష్ణ, దాని నిరోధం మరియు ఆ నిరోధానికి దారితీసే మార్గాన్ని విశ్లేషించాం. అన్నిటికంటే ముఖ్యంగా వాటిని కేవలం తెలుసుకోవడమే కాకుండా సత్యజ్ఞాన, కిత్యజ్ఞాన, కతజ్ఞాన అనే 3 దశల్లో ఎలా అనుభూతి చెందాలో చర్చించుకున్నాం. అవును, ఈ 4 సత్యాల్లో ఒక అందమైన తార్కికమైన నిర్మాణముంది. మొదటి 3 సత్యాల్లో పరిస్థితిని విశ్లేషిస్తాయి. సమస్య ఏమిటి, దాని కారణమేమిటి, మరియు ఒక పరిష్కారముందా అని. రోగ నిర్ధారణలాగా. అవును, రోగ నిర్ధారణ మరియు చికిత్సా సాధ్యతను వివరిస్తాయి. కాని 4వ సత్యమైన మార్గం అసలైన ఆచరణాత్మక ప్రణాళికను, అంటే అసలైన చికిత్సా విధానాన్ని అందిస్తుంది. మొదటి 3 మనకు ఎక్కడికి వెళ్లాలో చూపిస్తే 4వది అక్కడికి ఎలా వెళ్లాలో చూపిస్తుంది. మనం సమస్యను, దాని కారణాన్ని మరియు పరిష్కారాన్ని విశ్లేషించాం. దుఃఖాన్ని అంతం చేయడానికి దారితీసే ఆ మార్గం, అంటే ఆర్య అష్టాన మార్గం, నిజంగా చాలా ఆచరణాత్మకమైనది. శ్రోతను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. మనం సరైన వాక్కు గురించి క్లుప్తంగా మాట్లాడాం. కానీ ఈ మార్గంలోని సరైన జీవనోపాధి అనే అంగం గురించి ఆలోచిస్తే, మనం మన జీవనం కోసం చేసే పని, మన వృత్తి, మన దుఃఖానికి లేదా మన శాంతికి ఎలా దోహదపడుతుంది? మన పని ఇతరులకు హాని కలిగించకుండా, మనలోని తృష్ణను పెంచకుండా ఎలా చూసుకోవాలి? దీని గురించి ఆలోచించడం ఈ ప్రయాణంలో తదుపరి అడుగు కావచ్చు.